హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటి అనేది కూడా వివరంగా చెప్తానండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడైతే మేమేం చెప్పామనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. రీసెంట్గా రుణమాఫీ అయితే చేశారు కదండి. 1,00,000 లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ అయితే చేశారు కదా. వాళ్ళలో కొంతమందికి అయితే రుణమాఫీ కాలేదు. ఆ డబ్బులన్నీ కూడా వెనక్కి వచ్చేసినాయి ఏంటండి. దానికి సంబంధించిన వివరాలకు పోతే అది ఎందుకు వెనక్కి వచ్చినాయి అంటే ఆధార్ కార్డులో లోపాలు ఉండడం వల్ల ఆ డబ్బులు అయితే దగ్గర దగ్గర 3,00,000 మంది అయితే వెనక్కి వచ్చేసినాయంటండి గవర్నమెంట్ వారికి. అది ఎందుకు అంటే ఆధార్లో లోపాలు ఉన్నాయంటండి. దయచేసి ఆధార్లో లోపాలు ఎందుకు వస్తాయంటే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింకు లేకపోవడం వల్ల కొంత ఎఫెక్ట్ అయిద్దండి. నేను నిన్నటి వీడియోలో కూడా అదే చెప్పాను. దయచేసి ఇలాంటి పొరపాట్లు ఎవరు చేయొద్దు. ఆధార్ తోటి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయించుకోండి. అలా చేయించుకోవడం వల్ల డీబీటీ సిస్టమ్ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ అనమాట. డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి మన అకౌంట్కి రావాలంటే కంపల్సరీగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో లింకప్ అయి ఉండాలండి. అప్పుడైతే ఏ ప్రాబ్లం లేకుండా మనకైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫండ్స్ ఈజీగా వచ్చేస్తాయండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీగా లింక్ చేయించుకోండి ఆ అకౌంట్ తోటి. ప్రజెంట్ ఏదైతే మీరు ఇచ్చారో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు ఏదైతే పడాలని అకౌంట్ ఇచ్చారో దానికి ఆధార్ కార్డు లింక్ చేయించుకోండి. ఇలా చేయించుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీ ఫుల్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయండి. దాని వలన ఎటువంటి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఏదైనా సరే కావచ్చు, ఈ రుణమాఫీ కాదు కానివ్వండి, ఇంకా ఏదైనా సరే ఆగకుండా వస్తాయండి. అంటే డీబీటీ సిస్టమ్ ద్వారా వేసే డబ్బులు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బ్యాంక్కి ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటే తప్పకుండా మన బ్యాంకే అయితే డబ్బులు డైరెక్ట్గా వచ్చేస్తాయండి. సో ఇది తెలియక చాలామంది అయితే ఈ లింకప్ అయితే చేయించుకోవట్లేదు. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వీడియో ద్వారా తెలుసుకొని ఎన్పిసిఐ లింక్ అయితే చేయించుకోండి. అంతేకాదండి, ఫ్యూచర్లో చేయూత పెన్షన్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి మనకి కొత్త పెన్షన్స్ రాబోతున్నాయి కాబట్టి వాటికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా వచ్చే వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎన్పిసిఐ లింక్ అయితే తప్పనిసరిగా చేయించుకోండి. ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదండి, ఆధార్లో లోపాలు ఉండడం వల్ల 3,00,000 మంది డబ్బులు అయితే 3 కోట్ల రూపాయలు వెనక్కి వచ్చేసినాయి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే శనివారం ప్రెస్ మీట్లోనే అనౌన్స్ చేశారండి. ఇది నేను చెప్పింది కాదు, స్వయంగా ఆయననే నిన్న శనివారం రోజు ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన విషయం అండి ఇది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఆధార్ కార్డు లింకప్ చేయించుకుంటారు బ్యాంక్ అకౌంట్కి. సో వాళ్ళందరికీ కూడా మనందరం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.